ట్విట్టర్కు పోటీగా మెటా అధినేత మార్క్ జుకర్బర్గ్ థ్రెడ్స్ యాప్ని తీసుకొచ్చారు. ఈ యాప్ను ప్లేస్టోర్లో పెట్టిన 7 గంటల్లోనే 1 కోటి మందికి పైగా డౌన్లోడ్ చేసుకున్నారు. ఇప్పుడు 2 కోట్ల వైపుగా వేగంగా దూసుకెళ్తోంది. ఇది ఎలా పనిచేస్తుందంటే ట్విట్టర్కు పర్ఫెక్ట్ కాపీ అని చెప్పొచ్చు. కాకపోతే దీనిని ఇన్స్టాగ్రామ్తో లింక్ చేశారు. ఇది ఇన్అఫిషియల్ వెర్షన్గా మెటా లాంచ్ చేసింది. అంటే భారీ మార్పులతో యాప్కు అప్డేట్స్ వస్తాయని కంపెనీ చెబుతోంది. ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఉంటే చాలు థ్రెడ్స్ యాప్లోకి లాగిన్ కావచ్చు. అదే యూజర్ నేమ్ కనిపిస్తుంది. థ్రెడ్ ప్రొఫైల్ను డిఫరెంట్గా ఉంచుకోవాలనుకుంటే మార్పులు చేసుకోవచ్చు. ఇన్స్టా యూజర్లనే ఫాలో కావచ్చు. ఫోటోలు, వీడియోలను థ్రెడ్స్ నుంచి ఇన్స్టాకి, అక్కడి నుంచి థ్రెడ్స్కి షేర్ చేయొచ్చు. ఇన్స్టాతో లింక్ చేయడం వెనుక వ్యూహాత్మక బిజినెస్ సీక్రెట్ దాగి ఉంది. ఫోటో, వీడియో యాప్గా ఉన్న ఇన్స్టాకు థ్రెడ్స్తో టెక్స్ట్ కన్వర్జేషన్ను తీసుకొచ్చేందుకు జత చేసినట్లు కంపెనీ చెబుతోంది. ఇక దాదాపుగా 200 కోట్ల మంది ఇన్స్టా యూజర్లున్నారు. వారంతా సులభంగా థ్రెడ్స్లోకి వచ్చేందుకు కంపెనీ లింక్ చేసింది. ట్విట్టర్ మాదిరిగానే ఇందులో మనం కావాలనుకున్న వారిని ఫాలో కావచ్చు, అన్ఫాలో చేయొచ్చు, ఫోటోలు షేర్ చేయొచ్చు, 5 నిమిషాల వరకు వీడియోను కూడా అప్లోడ్ చేయొచ్చు, 500 అక్షరాల పోస్ట్ను రాయొచ్చు, లైక్ చేయొచ్చు. మీ ఫ్రెండ్స్ని మీరు ట్యాగ్ చేయొచ్చు. మీ పోస్ట్లకు మీ ఫ్రెండ్స్ మిమ్మల్ని ట్యాగ్ చేయొచ్చు. కావాలనుకుంటే ఎవరూ ట్యాగ్ చేయకుండా కూడా సెట్టింగ్ మార్చుకోవచ్చు. బ్లాక్ నుంచి రిపోర్ట్ వరకు అన్ని ట్విట్టర్ మాదిరిగానే ఉన్నాయి. అయితే మీరు ఇన్స్టాగ్రామ్లో ఎవరినైనా బ్లాక్ చేశారంటే థ్రెడ్స్లో కూడా బ్లాక్ అవుతారు. ప్రస్తుతానికి యూజర్ ఫ్రెండ్లీగానే కనిపిస్తోంది. ఇన్స్టాతో లింక్ తప్ప దాదాపుగా ట్విట్టర్ను కాపీ కొట్టి ఈ యాప్ను తీసుకొచ్చింది మెటా. విదేశాల్లో బ్లూ స్కై, స్పిల్ లాంటి సేమ్ టెక్స్ట్ సోషల్ మీడియా యాప్స్ ఉన్నా కూడా ట్విట్టర్ను కొట్టలేకపోయాయి. కానీ ఇది ట్విట్టర్ కిల్లర్ యాప్ అనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఎందుకంటే మెటా అనేది అతిపెద్ద సోషల్ మీడియా నెట్వర్క్. ఇప్పుడు ఇన్స్టా నుంచి లింక్ పెట్టి కొత్త యూజర్స్ని అట్రాక్ట్ చేస్తోంది. పైగా ఫ్రీ. సెలబ్రిటీలకు బ్లూ టిక్ కూడా ఫ్రీ. ట్విట్టర్లో $8 పెట్టాడు మస్క్. ఇక డబ్బుల కోసం రోజుకు 600 ట్వీట్ల కంటే ఎక్కువ చూడకుండా కండిషన్స్ పెట్టాడు. ఇలా ప్రతిదీ కంట్రోల్ చేస్తూ ఉండడంతో ట్విట్టర్ యూజర్లకు చిరాకు పుడుతోంది. ఇదే సమయంలో ఇప్పుడు థ్రెడ్స్ రావడం ఆ కంపెనీకి పెద్ద షాకే. పైగా పెద్ద పెద్ద సెలబ్రిటీలు కూడా బ్లూటిక్కు డబ్బులు కట్టేందుకు ఆసక్తి చూపించలేదు. ఎందుకంటే ఆల్రెడీ వెరిఫైడ్ అకౌంట్గా వారికి గుర్తింపు వచ్చింది. దీంతో బ్లూటిక్ అవసరం లేదనుకున్నారు. దీంతో డబ్బులు పిండేందుకు ట్వీట్స్ని కంట్రోల్ చేసే పనిలో పడ్డాడు మస్క్. కానీ ఈ సమయంలో థ్రెడ్స్ యాప్ని లాంచ్ చేయడం అంటే ట్విట్టర్కు పెద్ద దెబ్బే. ఇప్పటికిప్పుడు ట్విట్టర్ను కొట్టేంత పరిస్థితి లేదు. ఎందుకంటే 300 మిలియన్ యూజర్లను దాటడం అంత సులువు కాదు. అయినా లాంగ్ రన్లో మాత్రం ట్విట్టర్కు గట్టి పోటీ ఇస్తుందనడంలో సందేహం లేదు. దీంతో మస్క్ ఇప్పుడు మళ్లీ ట్విట్టర్ను నార్మల్ చేయక తప్పని పరిస్థితి. ఇప్పటికే అనవసరమైన రూల్స్తో బిజినెస్ కంపెనీలు యాడ్స్ ఇచ్చేందుకు వెనకంజ వేస్తున్నాయని వార్తలొస్తున్నాయి. అయినా మస్క్ తగ్గడం లేదు. నేను కంపెనీ రన్ చేయాలంటే కఠిన నిర్ణయాలు తప్పవంటున్నాడు. కానీ థ్రెడ్స్ వచ్చిన తర్వాత మాత్రం సెలబ్రిటీలు ఇటువైపు వస్తే మాత్రం ట్విట్టర్కు లాసే. అయితే మెటాకు, జుకర్బర్గ్కు ఒక చెడ్డ పేరుంది. యూజర్ల డేటాను సిగ్గు లేకుండా బహిరంగంగా మార్కెట్లో అమ్ముకుంటాడని ఇప్పటికే తీవ్ర విమర్శలున్నాయి. తాజాగా థ్రెడ్స్ ద్వారా యూజర్స్ ఫైనాన్షియల్ స్టేటస్ నుంచి హెల్త్ వరకు డేటాను థ్రెడ్స్ యాప్ సేకరించే ఛాన్స్ ఉందని యాపిల్ స్టోర్ ప్రకటించడం సంచలనంగా మారింది. అయితే తమకు కొత్త డేటా అక్కర్లేదు. ఇన్స్టా, ఫేస్బుక్ మాదిరిగానే రూల్స్ ఉంటాయని జుకర్బర్గ్ చెబుతున్నాడు. ఏది ఏమైనా ఉచితంగా మెటా ఇస్తుందంటే మన డేటా కొట్టేయకుండా మాత్రం ఉండదనేది వాస్తవం. కాకపోతే మన డేటాతో ఏమైనా చేసుకోనివ్వండని భారత్ లాంటి దేశంలోని యూజర్స్ భావిస్తారు. కానీ ఇవే ఎన్నికలు, సర్వేలు, హెల్త్ రీసెర్చ్ నుంచి మెడికల్ కంపెనీల వరకు వీటి మీదనే ఆధారపడి వ్యాపారం చేస్తుంటాయి. అందుకే థ్రెడ్స్ యాప్ బాగానే ఉంది, కానీ మన డేటాను సింపుల్గా నొక్కేస్తాడు జుకర్బర్గ్. థ్రెడ్స్కు, ఇన్స్టాకు లింక్ తప్పితే ట్విట్టర్ మాదిరిగానే సేమ్ టు సేమ్ ఉంది. మొదటి రోజు కొన్ని వీడియోలు థ్రెడ్స్లో అప్లోడ్ కాలేదని యూజర్లు గగ్గోలు పెట్టారు. ఒక్కో ప్రాబ్లంను సాల్వ్ చేస్తున్నామని జుకర్బర్గ్ చెబుతున్నాడు. అయితే ట్విట్టర్కున్న యూనిక్ బిజినెస్ను వాళ్లు ఉపయోగించుకోలేకపోయారు. అందుకే థ్రెడ్స్ను తీసుకొచ్చామని మెటా చెబుతోంది. ఫేస్బుక్ హవా తగ్గుతోంది. ఇన్స్టా మాత్రం ఇంకా ఊపులోనే ఉంది. కానీ ఇంటెలెక్చువల్ పర్సన్స్, పొలిటీషియన్స్, రైటర్స్, మూవీ స్టార్స్ నుంచి సైంటిస్టుల వరకు ట్విట్టర్ను ఉపయోగిస్తారు. ఎందుకంటే ఇందులో చెత్త ఉండదు. అదే ఫేస్బుక్, ఇన్స్టా అనేది ఒక చేపల మార్కెట్ లాంటిది. అందుకే యూజర్స్ తక్కువగా ఉన్న ట్విట్టర్ రేంజ్ వేరు. దేశాల ప్రభుత్వాల అకౌంట్స్ కూడా ట్విట్టర్ నుంచే ప్రభావం చూపుతున్నాయి. ప్రతి దేశానికి చెందిన ప్రధానులు, అధ్యక్షులు ఇలా అంతా ట్విట్టర్కు ప్రాముఖ్యత ఇస్తున్నారు. అందుకే ఆ గ్యాప్ను పూడ్చుకునేందుకు మెటా థ్రెడ్స్ను తీసుకొచ్చింది.
మరి ట్విట్టర్ను ఇది క్లోజ్ చేస్తుందా లేదా అనేది వేచి చూడాలి. డౌన్లోడ్స్ మాత్రం విపరీతంగా పెరుగుతూనే ఉన్నాయి.